కనుక దయచేసి ఎవరైతే వెళ్ళారో నేను దిల్ రాజు గారిని సూటుగా అడుగుతున్నా. మీకు చెప్పారు కదా సార్, సుప్రియ గారు మీకు చెప్పారు కదా, కిరణ్ గారు మీకు చెప్పారు కదా, అనిల్ గారు, అమ్మిరాజు గారు, మీరు మాట్లాడేటప్పుడు ఒక్క మాట అయినా సరే మీరు థ్యాంక్స్ చెప్పగలిగారా? గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసింది ఆయన చెప్పారు ట్విట్టర్లో, ఇమ్మీడియట్లీ థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారికి. ఇండస్ట్రీలో ఒక పెద్ద దాసనారాయణ గారి తర్వాత ఒక పెద్ద మనిషి మనకు అగాధం వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి కావాలి. ఆ పెద్ద మనిషిగా మన చిరంజీవి గారిని మీరు ఉండమని మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు ప్రతి విషయం మనం చెప్పినప్పుడు, కష్టాలు చెప్పినప్పుడు సుఖం కూడా చెప్పాలి. మంచిగా జరిగింది కదా ఆనందిస్తాడు కదా, ఆయన సంతోషపడతాడు కదా, థ్యాంక్స్ చెప్తాడు కదా. ఇదేమి రాజకీయం అండి ఇది? ఈ రాజకీయాల ఒకటి అంటే ఇక్కడ కూడా ఇది అది ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను, వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు బాధ అనిపించి ఇది చిరంజీవి గారు నన్ను ఏమన్నా పర్లేదు కానీ నాకు బాధ అనిపించి నేను మాట్లాడేది, నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఇప్పుడు ఒక మనిషిని నమ్మామంటే ప్రాణం పెట్టాలి. ఒక మనిషి చేస్తున్నాడంటే ఆ మనిషిని పూర్తిగా నమ్మామంటే ప్రాణం ఇచ్చాలి, ఉండాలి. అంతేగాని మనం అవసరమైనప్పుడు వదిలేయడం కాదు. ఇది నాకు రాజకీయం తెలియదు, చిరంజీవి గారికి అసలు రాజకీయం తెలియదు, మాకు తెలియదు రాజకీయం, మాకు ఈ డబుల్ గేమ్లు మాకు తెలియవు. ఎందుకంటే నేను ఒకరిని నమ్మామంటే ఆ విధంగానే ఉంటాం. కనుక ఇక్కడ కార్మికుడికి న్యాయం జరగాలన్నో, చిన్న సినిమా నిర్మాతకి న్యాయం జరగాలి. ఎప్పటికైనా మాకు చిన్న సినిమా నిర్మాతకు న్యాయం జరుగుతుంది అంటే అది చిరంజీవి గారి ద్వారా జరుగుతుంది. ఎప్పటికైనా మాకు మల్టీప్లెక్స్లు 20% ఆక్యుపేషన్ గవర్నమెంట్ జియో పాస్ చేస్తుందంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఎప్పటికైనా ఐదో షో మాకు 2.5 షో వస్తుంది అంటే అది చిరంజీవి గారి వల్ల అవుతుంది. ఇది నాకు స్వార్థమో చిరంజీవి గారికో లేకపోతే ఇంకొకరికి కాదండి. ఇది నేను సినిమా తీస్తానో తీనో తెలియదు, నా పిల్లలు తీస్తారో లేదో తెలియదు, తీస్తే తీయవచ్చు, తీయకపోవచ్చు. నేను 100% నాకు లాభం లేనిదే సినిమా నేను చేయకపోయినా నాకున్న అనుభవాన్ని, రేపు నిర్మాతలు పడుతున్న బాధని, కష్టాన్ని, రేపు రాబోయే తరానికి మల్టీప్లెక్స్లు అనేది మనం కంపల్సరీ 20% ఆక్యుపేషన్ కావాలి, మన 5వ షో కావాలి. 20% ఆక్యుపేషన్ ఎందుకు అడుగుతున్నాం అంటే గతంలో ఇందిరాగాంధీ గారే ఆ 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ ఇచ్చారు. రేపు రాబోయే తరం మల్టీప్లెక్సెసే. ఆ మల్టీప్లెక్స్లో 20% ఎందుకు అడుగుతున్నాడు? చిరంజీవి గారి సినిమా 350, నటికుమార్ సినిమా 350 అంటే ఎందుకు చూస్తారు? కనుక 20% 100 రూపాయల టికెట్ పెడితే 100% సినిమా చిన్నవాళ్ళు చూస్తారు, పేదవాడు కూడా చూస్తాడు. పేదవాడు సినిమా థియేటర్లో బయట నుంచి చూడటం కాదు, మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి. మనం 25 రూపాయలు పాప్కార్న్ అమ్మాలి, 25 రూపాయలు కూల్ డ్రింక్ అమ్మాలి, 50 రూపాయల లోపే ఐటెం తిని బండారాలు ఉండాలి. ఇది మనం చిన్న సినిమా బతకాలి అంటే రేపు రాబోయే మల్టీప్లెక్స్లు ఉంటున్నాయి కాబట్టి, ఇంకా సింగిల్ స్క్రీన్లు ఉండవు కాబట్టి ఫీచర్ అది కంపల్సరీ మనం చెయ్యాలి. ఈ 20% ఆక్యుపేషన్ మనం పెట్టాలి. అది సింగిల్ స్క్రీన్ 2.5 షో అనేది కంపల్సరీ ఉండాలి. ఈ 2.5 షో లేకపోతే రేపు చిన్న సినిమాలు చనిపోతాయి. ఇప్పుడే క్యూబ్ డబ్బులు రావట్లేదు, ఇప్పటికే ఏమి ఇబ్బందులు పడుతున్నాం. అందుకని అవన్నీ కూడా చిరంజీవి గారికి మనం పోయిన ఆదివారం నాడు అంతా కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఆయనకి నేను అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కూడా చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. కుమార్ ఇదిగో ఇది కొన్ని అవుతున్నాయి కదా, ఆ రోజు ఎంత కష్టపడ్డాడో, ఆ రోజు ఎంత బాధపడ్డాడో ఈ సినిమా నిర్మాతల కోసం. అయ్యో ఈ సినిమా నిర్మాతలు టికెట్ రేట్లు రాకపోతే ఇబ్బంది పడతారే, ఈ చిన్న సినిమా నిర్మాతలు బాధపడతారే, 5 రూపాయల టికెట్ అమ్మడం ఏంటి, 30 రూపాయల టికెట్ అమ్మడం ఏంటి అని ఎంత బాధపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు అది మాకు తెలుసు. వీళ్ళకేం తెలుసు? ఆయన కష్టపడి ఆయన పట్టుబట్టి RRR సినిమాకి కానీ ఇంకో సినిమాకి కానీ ఆయన రేట్లు తాగకపోతే సినిమాలు రిలీజ్ అయ్యేవా? ఈరోజు మొత్తం కల్కి సినిమాకి రేట్లు వచ్చేవా? ఒక్కసారి ఆలోచించండి. కల్కి సినిమా అంటే ఇప్పుడు మొన్న వచ్చింది, అంతకుముందు సినిమాలకు రేట్లు వచ్చేవి RRR కానీ వాటికి కానీ. ఆయన కష్టపడే కదా జీవో తెచ్చాడు, ఆయన ఒక పట్టుదల పట్టే కదా సినిమా ఇండస్ట్రీ కోసమే కదా. ఆయన ఇండస్ట్రీ కోసం ఒక 2 అడుగులు దిగి వెళ్ళి ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్ళి అందరినీ తీసుకొని వెళ్ళి కష్టపడి తీసుకొచ్చిన వ్యక్తికి ఇదా మీరిచ్చే మర్యాద? అంటే మన ఇండస్ట్రీ అనేది మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మనం గౌరవించుకుంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. అది ఎవరైనా అవనియండి. ఒకటి రేపు ఈరోజు నేను అడుగుతున్నానంటే ఇది నా ఇంట్లోకో లేకపోతే నాకు సొంతానికో కాదు, ఇది చిరంజీవి గారి కోసం. చిరంజీవి గారు ఎందుకు చేయగలుగుతుందంటే
చిరంజీవి గారు చిన్నవాడికి చేయగలుగుతారు, చిన్నవాడికి అడగగలుగుతారు, ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడగలుగుతారు, నిజంగా మాట్లాడగలుగుతారు. నా దగ్గర ఒక మాట, ఇంకొక దగ్గర ఒక మాట మాట్లాడలేరు కాబట్టి అందుకే ఆయన చేయగలుగుతాడు. అందుకే మాకు 5వ షో అనేది కంపల్సరీ, మా 2:30 షోకు మస్టన్ షూట్ తేగలుగుతారు. అలాగే జియో పాస్ చేయిస్తారు. అలాగే మల్టీప్లెక్స్ 20% ఆక్యుపేషన్ అనేది జియో పాస్ చేయిస్తారు. అది ఉంటే చిన్న సినిమా బతుకుతుంది. అందుకే మొన్న ఆయనకి అన్నీ చెప్పడం జరిగింది. అలాగే మేము చిన్న సినిమాలకి 2018 25%, 2022 15% అగ్రిమెంట్స్ ఉన్నాయి. కానీ కొన్ని అమలు జరగలేదు. అది కొంతమంది ఛాంబరు, కౌన్సిల్ నాయకులు తప్పు వల్ల, దానివల్ల నాయకులు కరెక్ట్గా ఇటు కార్మికులకి చెప్పలేదు, అటు నిర్మాతలకి కరెక్ట్గా చెప్పక ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఆ అగ్రిమెంట్ వైలేషన్ జరిగింది. ఈసారి ఆ వైలేషన్ జరగకుండా జరగాలి అనేది మేము కరెక్ట్గా కళాకంటిగా చెప్పాం. ఇప్పటికే కష్టాల్లో ఉన్నాం, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, సినిమా చేయాలంటే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పాం. ఆ ఇబ్బందిని ఆయన పరిగణలో తీసుకొని ఇమ్మీడియట్లీ ఆయన చిన్నవాళ్ళకి ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, ఇదిగో కార్మికులు కూడా ఈ విధంగా పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కష్టాలు కూడా వాళ్ళు చెప్పారు, మా కష్టాలు మేము చెప్పాం. 24 క్రాఫ్ట్స్ వాళ్ళ బాధలు కూడా చెప్పారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఏ విధంగా చేయాలని వాళ్ళు చెప్పారు. అన్నీ కూడా ఒక పరిణలో తీసుకొని ఆయన చెయ్యాలన్న గంగాధర్ గారు కూడా, లేబర్ కమిషనర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. ఏమన్నారంటే చిన్న సినిమాలకి 22 అగ్రిమెంట్ ఏది ఉందో 15% అదే అగ్రిమెంట్ అమలు జరుగుతుంది అని చెప్పారు. కాకపోతే దాంట్లో ఇంకా క్లారిటీస్ రాలేదు కాబట్టి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దానికోసం కూడా మాట్లాడాలి. చిన్నవాళ్ళకి కూడా చాలామంది 99 కాల్ సీటు, 99 కాల్ సీటుకి కొంతమంది ఇక్కడ వెళ్ళనంటున్నారు, కొంతమంది వెళ్ళాలంటున్నారు. షూటింగ్ జరగండి కమిటీ వేసామంటున్నారు. ఇంతకుముందు కమిటీలు కరెక్ట్గా అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు కమిటీ కరెక్ట్గా నడుస్తుందా నడదని కార్మికుల ప్రాబ్లం ఉంది, చిన్న సినిమా నిర్మాతల ప్రాబ్లం ఉంది. 99 కాల్ సీట్ అంటే చాలామందికి అర్థం కావట్లేదు, అది వివరించడం కోసం చెప్పాను. వాళ్ళు 99 కాల్ సీట్ అయినా 6 o'clock కాల్ సీట్ అయినా కొన్ని సెట్ డిపార్ట్మెంట్ కానీ, మొత్తం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మొత్తం టోటల్గా క్రైన్ కానీ, ఇవన్నీ కొన్ని డిపార్ట్మెంట్లు అన్నీ లారీలు కానీ, మినీ వ్యాన్లు కానీ మార్నింగ్ 6 o'clock లోపలే బయటికి రావాలా. 7 దాటితే ఎలవడ్ లేదు, మళ్ళీ బయట అలా రావడానికి ఎలవడ్ లేదు. కనుక బిఫోర్ రావాలి. వాళ్ళ బాధ ఏంటంటే మీరు 9 o'clock కాల్ సీట్ అంటే మేము మీకు టీ ఇవ్వాలన్నా, మేము సెట్ మొత్తం రెడీ చేయాలన్నా, సెట్ డిపార్ట్మెంట్ రెడీ చేయాలన్నా, ప్రొడక్షన్ చేయాలన్నా, జూనియర్ ఆర్టిస్టులు ఉండాలన్నా, మొత్తం మేము బ్యాక్గ్రౌండ్ అంతా సెటప్ చేయడానికి 9 o'clock కాల్ సీట్ అంటే మేము కరెక్ట్గా 7 o'clock ఉండాలి. ఉంటే 2 hours మేము అన్నీ చేయడానికి అవుతుంది. కనుక మాకు మేము 5 o'clock లెగాలి. మళ్ళీ రాత్రి 9 o'clock కాల్ సీట్ అయితే గ్రేజ్ పీరియడ్ 1.5 hour అయితే 9:30 స్టార్ట్ అయితే 11 o'clock 11:30 అవుతుంది. మళ్ళీ మేము 4:30కి లెగాలి. అంటే మాకు 6 o'clock కాల్ సీట్ అయినా 9 o'clock కాల్ సీట్ అయినా మాకు అదే అవుతుంది. మా కష్టం, మా బాధ ఇది. మా 7 యూనియన్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. వారు 7 యూనియన్లు మా పరిధిలో తీసుకొని మాకు 1.5 కాల్ సీట్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. చిన్న సినిమా నిర్మాతలు ఏమంటారు? చిన్న సినిమా నిర్మాతలు బూచిగా చూపిస్తున్నారు. ఈ పెద్ద నిర్మాతలు కొంతమంది చిన్న సినిమా నిర్మాతలు ఏం చెప్తున్నారు? మాకు వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మాకు అగ్రిమెంట్లో ఒక అమలు చేసి 99 కాల్ సీట్ మాకు చేస్తానన్నా మాకు ఇబ్బంది లేదు. మేము ఎందుకంటే ఏదైతే మాకు 25% ఇస్తున్నా 99 కాల్ సీట్ ఇస్తున్నారు, దానికి అభ్యంతరం లేదు. కానీ చిన్న సినిమాలకి ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు కూడా పెన్షన్ అని చెప్పారు, వాళ్ళు ముందే చెప్పారు. అలాగే మన గంగాధర్ కమిషనర్ గారు కూడా చెప్పారు, ఎవరికి చిన్న సినిమాలకి ఏమో లేదు, 1.5 కాల్ సీట్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఉండదని.